మాజీ మంత్రుల కొడుకులు గూడా పోటీ పడుతున్నారు గదా! వాళ్ళని గాదని మీ దగ్గరికి ఎట్లొస్తది నేను టికెట్ నేను అది? నేను అదే చెప్తున్నా. అంటే మాజీ మంత్రులు పైనుంచి రాలే గదా! పైనుంచి దిగి రాలే గదా! ఆ! కార్యకర్త ఇప్పుడు మా పార్టీ ఏం చెప్పింది? పార్టీకి లాయల్‌గా ఉన్న వాళ్ళకి టికెట్ ఇస్తా అని చెప్పిర్రు. పార్టీ మంచి కార్యకర్తలకు ఇస్తా అని చెప్పిర్రు. అది మాది మేము నమ్ముతున్నాము. ఖచ్చితంగా ఆల్రెడీ సార్ పెద్ద సార్ చెప్పిండు. కేసీఆర్ సార్ చెప్పిండు కాబట్టి, కేటీఆర్ గారు చెప్పిర్రు కాబట్టి, హరీష్ రావు గారు చెప్పిర్రు కాబట్టి మేము 100% నమ్ముతున్నాం. పని చేస్తున్నాం ఆల్రెడీ. ఎవరో మంత్రుల కొడుకులో లేకపోతే ఇంకోరో పారాషూట్ మీద వస్తే ఈడ సిద్ధంగా లేము కదా! మేము మేము పక్కకు పోవడానికో లేకపోతే హైదరాబాద్‌లో చాలా బలమైన వ్యక్తి కొడుక్కి టికెట్ అడుగుతున్నా. ఆ వ్యక్తి మీకు గూడా తెలుసు. నాకు తెలుసు. వాళ్ళని గాదని గోవర్ధన్ రెడ్డికిస్తే భవిష్యత్తులో పార్టీలో రేపు జనరల్ ఎలక్షన్స్ వస్తే వాళ్ళని ఫేస్ జేయాల్సొస్తది గదా! కేసీఆర్. ఎందుకు ఈ ఫేస్ చివరి చేయండి? నిమిషంలో గూడా ఇప్పుడు గూడా గోవర్ధన్ రెడ్డి గారు ఇది ఒక్కసారి ఎక్స్‌క్యూజ్ జేయండి అని జెప్పి మీ చేతులు పట్టుకొని బతిలాడితే మీరేం జేస్తారు? అట్లాంటి అవకాశం ఉండడు. కేసీఆర్ గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎంత పెద్ద బలమైన అభ్యర్థులైనా పార్టీ లేకపోతే ఏ బలం ఉండదు. పార్టీనే బలం. పార్టీ తర్వాతనే పార్టీ 80% ఉంటే 20% క్యాండిడేటే ఉంటాడు. అంతే తప్ప పార్టీని ఏదో బెదిరించేంత స్థాయి ఎదగలేరు. ఎదిగి ఏం బట్టగట్టి బయట పడలేరు. అట్లెట్లా ఉంటది చెప్పు? మీ కొడుకు మీకు బలం ఉంటే, మీకు పైసలుంటే మీ దగ్గర పెట్టుకోర్రి. పార్టీలో కార్యకర్తకి ఇంపార్టెంట్ ఇయ్యనప్పుడు ఇంక ఏముంటది చెప్పండి? మంచి మెసేజ్ కూడా పోదు. అట్లాంటి అంత అవకాశం ఇయ్యడు. కేసీఆర్ సార్ మీద పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం ఉంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో నాకు అవకాశం ఇస్తాడు. కంపల్సరీ దగ్గరుండి సారే గెలిపిస్తాడు. ఈ 15 ఏండ్లయిందా మీకిక్కడ ఫైట్ జేయబట్టి ఖైరతాబాద్‌లో? 17 ఇయర్స్ అయింది. 70 ఎంత ఖర్చు పెట్టుంటారు ఈ 17 ఏళ్లలో? చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నాం. ఉద్యమంలో కూడా ఖర్చు పెట్టుకున్నాం. అన్ని ఖర్చు పెట్టుకున్నాం. పైసలు కాదు. నన్ను కేసీఆర్ గారు ఉద్యమంలో కేసీఆర్ బాటలో నడిచినాం. కేసీఆర్ ఎంతో నమ్మకంతో నన్ను ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ చేసిండు. కేసీఆర్ గారు ఎంతో నమ్మకంతో నాకు 2014 టికెట్ ఇచ్చిండు. అక్కడున్న పరిస్థితులు హైదరాబాద్‌లో ఎవరు గెలవలేదు. ఒక సికింద్రాబాద్ తప్ప ఎవరు గెలవలేదు కాబట్టి నేను కూడా ఓడిపోయినా. అయినా కూడా ఒక్క అడుగు కూడా వెనకేయకుండా అదే పార్టీ, అదే ఉత్సాహంతోటి, అదే కార్యకర్తలను మమేకం చేస్తూ బి అప్పుడు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఈ సంక్షేమ పథకాలను, అభివృద్ధిలో కూడా భాగస్వాములు నేను చేసిన కార్యకర్తలని ప్రతి అర్హుడైన ప్రతి ఒక్కరికి సోషల్‌కి సంబంధించిన వెల్‌ఫేర్ స్కీమ్స్ అన్నీ అందిపించినాం. ఎప్పుడు ఎక్కడ కూడా పారాషూట్‌కెళ్ళి రాలేదు. ఒకరిని ఇబ్బంది పెట్టలేదు. మేము ఏ రోజు కూడా ఇంత గజం భూమి కబ్జా పెట్టలేదు. ఒక సెటిల్‌మెంట్ చేయలేదు.